హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ ప్రజలకైతే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మీ యొక్క రేషన్ కార్డు ఉన్నా కానీ, లేదంటే కనుక రేషన్ కార్డు లేదనుకోండి, మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేస్తే కనుక మీకు గ్యాస్ స్టవ్తో పాటుగా సిలిండరు, సో మళ్ళీ మనకు 3 ఐటమ్స్ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారండి. అది ఏమేమి ఇస్తారేంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఇది అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అనేది ఇచ్చుంటారు. సో దాన్ని ఫిలప్ చేసేసి అప్లికేషన్స్ అనేది అంటే మీరు ఫోటోస్ స్కాన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లై చేయడం తెలియదు అనుకోండి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, మనము ఈ 5 డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన పథకం అండి. ఈ పథకం పేరు అయితే మనకు ఉజ్వల యోజన పథకం అండి. ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నా, రేషన్ కార్డు లేకున్నా కానీ ఆధార్ కార్డు ఉంటే చాలు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉజ్వల యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ యొక్క కార్డు పైన ఎటువంటి గ్యాస్ కనెక్షన్స్ ఉండకూడదు. ఒకవేళ మీ కార్డు పైన ఏదైనా గ్యాస్ కనెక్షన్ ఉందనుకోండి, మీకు మళ్ళీ ఈ పథకానికి సంబంధించి అప్లై చేయడానికి ఎలిజిబుల్స్ కారు. సో తప్పనిసరిగా అది గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఫిలప్ చేస్తే అప్లై అయిపోతుంది. అలాగే ఇది మీకు తెలియకపోతే ప్రాసెస్ మీరు మళ్ళీ ఎక్కడికి అప్లై చేయాలంటే మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. ఈ అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి కావాలంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు లేని స్థానంలో ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ ఏదైతే ఉందో అది జిరాక్స్ కాపీ అనేది చేసి సబ్మిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఉండాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు మీ సేవలో కూడా అయితే అందుబాటులో ఉంటుంది. లేదంటే కనుక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళినా దీనికి సంబంధించి అప్లై చేస్తారండి. లేదంటే కనుక హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళినా వీటికి సంబంధించి అప్లై చేస్తారు. అయితే వాళ్ళు మాత్రం ఫ్రీగా అయితే అప్లై చేయరు. వాళ్ళు కొంచెం రుసుము అనేది అడుగుతారు. అంటే వాళ్ళకి 200-250 రూపీస్ అనేది 300 వరకు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ విధంగా చేస్తేనే వాళ్ళు మీకు అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు మీ యొక్క రిజిస్టర్ నెంబర్ అంటే ఏదైతే ప్రజెంట్ మీరు నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ను వాళ్ళు ఎంటర్ చేస్తారండి. ఎంటర్ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ వాళ్ళు అప్లికేషన్ దగ్గర ఏదైతే మనకు వెబ్సైట్లో మనం అప్లై చేస్తాం కదా, అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత అది కన్ఫర్మేషన్ అవుతుంది. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు 2 రోజుల తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో సో దానికి వచ్చేసి మెసేజ్ వస్తుందండి. యువర్ గ్యాస్ అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే మీరు ఎక్కడైతే మీరు ఇండియన్ గ్యాస్ దగ్గర ఏజెన్సీలో అప్లై చేసినా కానీ, లేదంటే ఎక్కడైతే మీరు అప్లై చేసి ఉంటారో అక్కడికి వెళ్ళి ఆ మెసేజ్ చూపించాల్సి అయితే ఉంటుంది. చూపించిన తర్వాత సో దాంట్లో ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు 2 రోజుల తర్వాత లేదా 1 రోజు తర్వాత గ్యాస్ సిలిండర్తో పాటుగా స్టవ్ అనేది ఇస్తారు. సో ఆల్రెడీ నేను అప్లై చేశాను ఈ పథకానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి సిలిండరు స్టవ్ వచ్చిన వెంటనే నేను మరొక వీడియోని చేసి తెలియజేస్తానండి. అయితే ఇది మనకు స్టవ్ ప్లస్ సిలిండర్ అనేది ఇస్తారండి. సో ఈ సిలిండరు మనకేంటంటే సంవత్సరానికి ఇన్ని సిలిండర్లు అయితే ఉంటాయి. సో వాళ్ళు మీకు అక్కడ క్లారిటీగా చెప్తారు మీరు అడిగితే. సో ఈ స్టవ్ సిలిండరు ప్లస్ ఏంటంటే మనకు కనెక్షన్ మనకు ఏదైతే వైర్ ఇస్తారు కదా, సో ఆ వైర్ కూడా ఇస్తారు. ప్లస్ ఏంటంటే మనకు లైటర్ కూడా ఇస్తారండి. సో ఇవన్నీ మనకైతే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే దీనివల్ల మనకు ఫెసిలిటీ ఏంటంటే మనం నార్మల్గా గ్యాస్ సిలిండర్ కొన్నామనుకోండి, సో గ్యాస్ సిలిండర్ రేట్ వచ్చేసి 900-930 ఆ విధంగా అయితే ఇప్పుడు రేట్ అయితే ఉంది. అంటే మనకు ప్రాంతం బట్టి మనకు ఒక్కొక్క రేట్ అయితే ఉంటుందండి. అలాగే ఈ సిలిండర్ మీరు అప్లై చేసుకున్నారనుకోండి, సో మనకు 930 రూపాయలు ఉన్న సిలిండర్ అయితే మనకేంటంటే 530-40 రూపాయల్లో మనం అయితే కొనుక్కోవచ్చు. ఎలా అంటే మీరు 930 రూపాయలు గ్యాస్కి మీరు కట్టేస్తారండి. కట్టిన తర్వాత మనకేంటంటే అది ఏదైతే మనకు 530 రూపాయలు ఉందో సో అమౌంట్ అనేది మనకు వాళ్ళు తీసుకుంటారు. బట్ ఏంటంటే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నా కానీ ఆ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంకులో ఇమీడియట్లీగా సబ్సిడీ రూపంలో అయితే పడిపోతుందండి. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నారు. బట్ ఏంటంటే అవి 1 ఇయర్కి అంటే ఒక సంవత్సరానికి ఇన్ని మాత్రమే అయితే వాళ్ళు లిమిటేషన్ పెట్టారు. బట్ ఇది ఉజ్వల యోజన అలా కాదు. సో మీకు
ఆల్మోస్ట్ 10 సిలిండర్స్ వరకు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి నాకైతే ఐడియా లేదు. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసేటప్పుడు కనుక్కోండి. సో ఈ విధంగా అయితే మనము అప్లై చేసుకుంటే ఇదండి మనకు బెనిఫిట్స్. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకొని దీనికి సంబంధించి సిలిండర్స్ అనేది తీసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి నేను అప్లై కూడా చేశాను. సిలిండర్ స్టవ్ వచ్చిన వెంటనే నేను మరొక వీడియో చేసి తెలియజేస్తాను. ఆ స్టవ్ ఎలా ఉంది, సిలిండర్ ఎలా ఉంది అనేది. సో ఈ వీడియో నచ్చేటప్పుడు లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.